అయ్యో నన్ను నా సంసారాన్ని కాపాడేవారే లేక ఆ బ్రాహ్మణాగ్రహానికి దిక్కెవరు కృష్ణ పరందాంబ బ్రాహ్మణతో ఏమిటి ఇలా విచారిస్తున్నారు? నీ బాధకు కారకుడము బకాసురుడు అనే రాక్షసుడు దైవం మాపై ఆగ్రహించి మా అగ్రహారమును అతనికి ఆహారముగా చేసింది. దేవి, బ్రాహ్మణ అగ్రహారానికి రాక్షస బాధయ? బ్రాహ్మణ శాపము వజ్రాయుధము కన్నా మిల్లగదా? మా శాపములు మంత్రతంత్రములు అన్ని నిష్ప్రయోజనమైనవి. ఆ రాక్షసుడు మా అగ్రహారంపై పడి ప్రజలను హింసించు ఉంటే ఏమి చెయ్యాలో తోచని పరిస్థితుల్లో మేమే అతనితో ఒక ఒప్పందము చేసుకున్నాము. ఒప్పందమా? ఏమని? మేమే అతని వద్దకు ప్రతిదినము ఒక బండిడు ఆహారమును భోజనము మనిషిని పంపుతామని ఒప్పందం. ఆనాటి నుండి మేము భార్యనో బిడ్డనో తగ్గినప్పుడల్లా ఇదే బాధ, ఇదే దుఃఖము తప్పట్లేదు. ఈరోజు మా వంతు వచ్చేసరికి దుఃఖము ఆగుటలేదు. బ్రాహ్మణోత్తమ, అధైర్యపడకండి. పిల్లలు చిన్నవారు, వారిని పంపుతాము అంటే శిశు హత్య, భార్యను పంపుతాము అంటే స్త్రీ హత్య మహాపాతకం. పోనీ నేనే వెళ్దాము అంటే లేత సంసారం ఏమైపోతుందో అన్నప్పుడు ఏమి చెయ్యాలో సమయం ముంచుకొస్తుంటే తట్టుకోలేక దుఃఖిస్తున్నాను. అయినా బాబు, ఈరోజు మీ వలన నాకు కొంత ఊరట లభించినది. బ్రాహ్మణోత్తమ, మీరికి విచారించకండి. మీకు బదులుగా నేను వారికి ఆహారంగా పెడతాను. వద్దు వద్దు, మా కొరకు నీవు సహాయం చేయవద్దు. చూడినైనా అయినను ఇది మా ఒక్క కుటుంబ సమస్య మాత్రమే కాదు, అగ్రహారపు సమస్య. ఇప్పుడు మరణము తప్పినను మరి ఎప్పుడైనాను మరణము సంభవించింది. తప్పని మరణము కొరకు ఇతరుల ప్రాణములను బలిదానము కోరుట బ్రాహ్మణత్వమే కాదు. పౌరహితం కోరుటనే మా మనసము కాని లోభి అయి పరుల సహాయము పడసి రానభయం కోరుటన్నచో దురితము కాదే. దేవతలు దూరగా ఉంటురే తప్పనట్టితం మరణము చూసి భీతిని అమానుష కృతము ఆచరించు. బ్రాహ్మణోత్తమ, మీరికి విచారించకండి. మీకే కాదు, ఏకచక్రపురానికి క్షేమము కలిగించు బాధ్యత రాదు. ఆలోచింపగా ఆహారం సిద్ధం చేయండి. ఆకలి 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 ఇంత పొద్దెక్కినా పంపలేదంటే ఏకచక్రపురాల జనానికి నేనంటే భయం లేకుండా పోయిందన్నమాట. లాభం లేదు. అందరినీ మరలా దారిలో పెట్టాలంటే ఊరి మీద పడి 10 మంది నేను ఇరుసుకు తినాల్సిందే. ఎంత
ముద్దపప్పు, గోంగూర పచ్చడి, గుత్తంకాయ కూర, కాచిన నెయ్యి, భిక్షాన్నం తిని తిని సవిచడిన నోరికి చాలా కాలం తర్వాత రుచికరమైన ఆహారం లభించింది. చాలా కాలం తర్వాత కడుపు నిండా తిన్నాను. ఓ, ఇక్కడనే కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఎవడురా నీవు? ముందు నీవెవడవో తెలుపుమో. నేను బకుణ్ణి. నేను నీ మొగుణ్ణిరా. ఆహారం ఎక్కడ? ఇదిగో ఇక్కడ. మొత్తం తిన్నావా? మెతుకు మిగల్చకుండా తిన్నారు. అది నాకు పంపింది. ఆ రుచి నాకు బాగా నచ్చింది. చూడు, హిడింబాసులుండే విరిచి రక్తం కక్కించిన వాడు నువ్వు. నాకొక లెక్క. మా పుత్రుడు హిడింబాసుని చంపిన వాడివి నువ్వేనట్లా? పగులతో ఇద్దవా, పగులతో ఇద్దవా, చచ్చిపోతులే రాజముఖములు ఆగలి తీర్చనందుడనగా నా ఆహారం చేరువా దిగినప్పుడు వారి ఈ అడవి ఈ దేవలను తీర్చగా ఒక్కడైనా కారణాడు కందుని మాడు బంధుమిత్రులకై బంధంబునల్ వచ్చిన శాంతియు ధర్మ రక్షణకునై ఉత్సాహమే వారగా జగతాభీల మహోగ్ర శక్తి విలసన్ బాహుబలోద్రేకము సుఖమూర్చన ఏకచక్రమునికి తథ్యము చూడంగా నిందూర్చన ఆ